రీసెంట్గా ఉన్న ఫర్ సబ్స్క్రైబర్ ఆస్క్ మనీ పర్సన్ ట్యాగ్ చేస్తూ ఒక మెసేజ్ రాశారు. ఆ మెసేజ్ చదివిన తర్వాత నేనైతే చాలా షాక్ గురయ్యాను. ఎందుకంటే ఆయన మెసేజ్లో ఇలా ఉన్నది. ఆయన పేరు రాజేష్ అన్నమాట. ఆయన ఏమన్నారంటే, నా ప్రజెంట్ ఏజ్ 37 సంవత్సరాలు. నేను 2 సంవత్సరాల క్రితం ఒక ఇల్లు కొన్నాను. ఆ ఇల్లు కొన్నప్పుడు నేను 50 లక్షల రూపాయలు లోన్ తీసుకున్నాను. అప్పుడు ఇంట్రెస్ట్ రేట్ 6.8%గా ఉండేది. అండ్ నేను అప్పుడు లోన్ తీసుకున్నప్పుడు ఎలా ప్లాన్ చేశానంటే, అప్పటికి నా ఏజ్ 35 సంవత్సరాలు కాబట్టి నేను 20 సంవత్సరాల టెన్యూర్తోని హోమ్ లోన్ తీసుకున్నట్టయితే నా హోమ్ లోన్ ఈఎంఐస్ అన్ని నాకు 55 సంవత్సరాలు వచ్చేసరికి క్లియర్ అయిపోతాయి. సో నా రిటైర్మెంట్ ఏజ్ 60 ఇయర్స్ ఏదైతే ఉన్నదో అది వచ్చేసరికి నేను ప్రశాంతంగా నా సొంత ఇంట్లో నేను పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ బతకచ్చని ప్లాన్ చేసుకుని ఇలా ఇల్లు కొన్నాను. కానీ లాస్ట్ 2 సంవత్సరాల్లోని ఇంట్రెస్ట్ రేట్లు 6.8% నుంచి 9.2% పెరిగిపోయి, దీంతో నా హోమ్ లోన్ టెన్యూర్ ఏదైతే ఉన్నదో ఈ 2 సంవత్సరాలు ఈఎంఐస్ పే చేసిన తర్వాత కూడా ఇంకా 33 సంవత్సరాలు కట్టాలని చెప్పి చూపిస్తుంది. నా ప్రజెంట్ ఏజ్ ఇప్పుడు 37 సంవత్సరాలు కాబట్టి నేను రిటైర్ అయిపోయిన తర్వాత కూడా ఇంకో 10 సంవత్సరాలు ఈఎంఐలు కట్టాల్సి వస్తుంది. అప్పుడు నా క్యాష్ ఫ్లో సరిగ్గా ఉండవు. అప్పుడు ఈఎంఐలు ఎక్కడి నుంచి కట్టగలను? సో దీన్ని క్లియర్ చేయడానికి నాకు ఏదైనా సొల్యూషన్ ప్రొవైడ్ చేశారని ఆయన రాసినప్పుడు నేను ఎందుకు షాక్ గురైనంటే, యాక్చువల్లీ నేను హోమ్ లోన్ క్లియర్ చేయడానికి చాలా ట్రిక్స్తోని మన ఛానల్లో వీడియోని అయితే నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. కాకపోతే నేను అప్పుడు ఎంత ఫూలిష్గా ఆలోచించానో నాకు అనిపించింది. ఎందుకంటే నేను హోమ్ లోన్ క్లియర్ చేయడానికి మీరు ఇలా ఎడిషనల్ ఏదైతే డబ్బులు పే చేస్తారో ఆ పే చేసే మెథడ్స్ బట్టి ఇలా పే చేసినట్టయితే మీ హోమ్ లోన్ తొందరగా క్లియర్ చేసుకోవచ్చు అని చెప్పానే కానీ యాక్చువల్లీ ఆ ఎడిషనల్ మనీ ఎక్కడి నుంచి వస్తుంది? కొంతమందికి అయితే ఎడిషనల్ మనీ రావచ్చు, కానీ ప్రతి ఒక్కరికి అలాంటి సిచ్యువేషన్ ఉండదు కదా, వాళ్ళ లైఫ్ స్టైల్ సపోర్ట్ చేయదు కదా. సో ఎడిషనల్ మనీ జనరేట్ చేయాలంటే 2 విధాలుగా జనరేట్ చేయొచ్చు. ఒకటి ఏదైనా ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవడం, కానీ లేకపోతే ఇంకేమైనా ఇన్కమ్ సోర్స్ జనరేట్ చేసుకోవడం ద్వారా అడిషనల్ ఇన్కమ్తో హోమ్ లోన్ క్లియర్ చేయడానికి అయితే ఒక ఆప్షన్ ఉంటుంది. కాకపోతే ఇది కూడా అందరి వల్ల కాదు కదా, ఎందుకంటే వాళ్ళు డే టు డే లైఫ్ మొత్తం ఆఫీస్లోని ఆర్ బిజినెస్లోని మొత్తం వర్క్ చేసి వచ్చిన తర్వాత ఇంకా అడిషనల్ ఇన్కమ్ జనరేట్ చేయడానికి చాలామందికి టైం దొరకకపోవచ్చు. ఇలాంటి వాళ్ళు యాక్చువల్లీ మెజారిటీ పీపుల్ ఉంటారు కదా. సో మరి వీళ్ళు ఇంటి అప్పును రిటైర్మెంట్ లోపల క్లియర్ చేయలేని పక్షంలోని వాళ్ళు యాక్చువల్లీ పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ ఏదైతే ఉంటుందో అది కూడా స్ట్రెస్ లైఫే ఉంటుంది ఈఎంఐస్తోని. సో ఇలాంటి వాళ్ళందరి కోసం నేను యాక్చువల్లీ బడ్జెటింగ్ రిలేటెడ్గా ఒక పర్ఫెక్ట్ గైడెన్స్ ఇచ్చి ఆ బడ్జెటింగ్ ద్వారానే మనం ఎడిషనల్గా మనీ జనరేట్ చేయలేకపోయినా కూడా ఇక్కడ నుంచి కొంచెం క్యాష్ ఫ్లోస్ తీయగలిగేటట్టు ప్లానింగ్ చూపించగలిగినట్టయితే ఆ అడిషనల్గా జనరేట్ చేసే డబ్బులు ఏవైతే ఉంటే వాటి నుంచి వీళ్ళు హోమ్ లోన్ ఏదైతే ఉంటుందో అది క్లియర్ చేసుకోగలరు కదా అని చెప్పి అనిపించింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ మీరు వీడియో చూస్తున్న వాళ్ళు చాలామంది పరిస్థితి కూడా యాక్చువల్ రాజేష్ గారి లాగే ఉండొచ్చు. ఎందుకంటే చాలామంది యాక్చువల్ వాళ్ళ టెన్యూర్ ఎలా పెరిగిందన్న చెక్ చేసుకోవట్లేదు. రీసెంట్గా ఇంట్రెస్ట్ రేట్లు పెరగడంతో చాలామంది పరిస్థితి ఈఎంఐలు ఎలా అయిపోయాయంటే వాళ్ళ రిటైర్మెంట్ లైఫ్ అయిపోయిన తర్వాత కూడా ఈఎంఐలు ఉండనున్నాయి. సో మీ అందరికైతే ఈ క్యాలిక్యులేషన్ అయితే ఉపయోగపడినది. సో వీ హ్యావ్ డన్ లాట్ ఆఫ్ వర్క్ యాజ్ ఏ టీమ్. లాస్ట్ 1 వీక్గా ఈ క్యాలిక్యులేషన్ మీద చాలా వర్క్ చేసి సింప్లిఫై చేసాం మీ గురించి అని చెప్పి నేను మీకు డైరెక్ట్గా ఎక్సెల్లోకి తీసుకెళ్ళి క్యాలిక్యులేషన్లు అన్నీ చూపిస్తాను. నా ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మీరు వీడియో చూసేటప్పుడు ఒక బుక్ పెట్టుకుని పెన్ పెట్టుకుని నేను చెప్పే ప్రాసెస్ ఏదైతే ఉన్నదో దాన్ని రాసుకోండి. అండ్ అలాగే ఈ వీడియో చూసామని కాకుండా వీడియో చూసిన తర్వాత ఈ ప్రాసెస్ని ప్రాక్టికల్లీ మీ లోన్ ఏదైతే ఉన్నదో దాని మీద ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నించండి. అప్పుడే మీకు యాక్చువల్లీ ఈ సొల్యూషన్ అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ అలాగే ఈ క్యాలిక్యులేషన్ చూసినప్పుడు మన టీం ఏదైతే ఎఫర్ట్ పెట్టిందో చాలా సింప్లిఫై చేయడానికి చాలా ఫార్ములాసే యూజ్ చేసాం. సో చాలా టైమే పట్టింది. అది నచ్చినట్టయితే మేము అడిగేది ఒక్కటే, వీడియోని తప్పకుండా లైక్ చేసి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు చాలామంది ఇలా లోన్ తీసుకుని ఉంటారు కదా, వాళ్ళకి సొల్యూషన్ అయితే హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయడానికి ప్రయత్నించండి. లెట్ మీ టేక్ యూ టు ద ఎక్సెల్ షీట్ నౌ. మీకు ఇప్పుడు నా వెనకాల ఎక్సెల్ షీట్ ఏదైతే కనబడుతుందో ఈ ఎక్సెల్ షీట్ మీకు ప్రొవైడ్ చేస్తాను. సో మీరు మీ లోన్ ఏదైతే ఉన్నదో యాక్చువల్ నెంబర్స్ మీవి ఏవైతే ఉన్నాయో అవి ఇన్పుట్ చేయొచ్చు. కాకపోతే అవి ఎక్కడ ఎలా ఇన్పుట్ చేయాలన్నది మీకు డౌట్ ఉంటుంది కాబట్టి అది నేను మీకు ఇప్పుడు సింప్లిఫై చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఈ షీట్ ఏదైతే నేను మీకు చూపిస్తున్నాను, ఇక్కడ మల్టిపుల్ షీట్స్ ఉన్నాయి. ఫస్ట్ మీకు చూపిస్తున్న షీట్ ఏంటంటే ఆ హోమ్ లోన్ ఒక క్యాలిక్యులేషన్ చూపించే షీట్. రాజేష్ గారు పంపించిన మన నెంబర్స్ ఇప్పుడు ఇన్పుట్ చేద్దాం. ఆయన 50
లక్షల లోన్ అన్నారు కాబట్టి 50 లక్షల లోన్ ఇక్కడ ఇన్పుట్ చేస్తున్నాను. అండ్ ఇంట్రెస్ట్ రేట్ 6.8% ఆయన ఇనీషియల్గా తీసుకున్నప్పుడు ఇంట్రెస్ట్ రేట్ ఇది. టెన్యూర్ 20 yearsకి తీసుకున్నారు కదా. దెన్ అప్పుడు ఆయనకు పడిన ఈఎంఐ 38,166 రూపీస్ పర్ మంత్ పడుతుంది. 2 సంవత్సరాలు కట్టి అంటున్నారు కాబట్టి నేను ఇక్కడ 24 months వేస్తున్నాను. మీరు ఇక్కడ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కట్టిన తర్వాత 2-3 వేయకండి. మీరు ఎన్ని ఈఎంఐస్ పే చేశారో ఎదర్ ఇట్ కుడ్ బి 11 months ఆర్ ఇట్ కుడ్ బి 22 months, ఆడ్ నెంబర్ అయినా పర్లేదు, ఎగ్జాక్ట్ ఈవెన్ నెంబర్ అవసరం లేదు. నేను ఇక్కడ 24 నెంబర్ వేస్తాను. ఆయన 2 years అన్నారు కాబట్టి 2 years ఈఎంఐ పే చేసిన తర్వాత ఈ 50 లక్షల లోన్ అవుట్ స్టాండింగ్ ఎంత ఉంటుందంటే 47,47,000 రూపాయలు ఉంటుంది. నా ప్రెసెంట్ ఇంట్రెస్ట్ రేట్ అయినా 9.2% ఉన్నదన్నారు కాబట్టి 9.2% బట్టి చూసినట్టయితే టెన్యూర్ 402 months ఇంకా క్లియర్ చేయాల్సింది ఉంటుంది. అంటే ఇంకా 33 సంవత్సరాలు ఈఎంఐ పే చేయాల్సి ఉన్నది. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి మనకి టెన్యూర్ ఇంక్రీజ్ అయిపోవడం, అంటే ఈఎంఐ సేమ్ అమౌంటే, ఇంట్రెస్ట్ రేట్ పెరిగిన తర్వాత కూడా మనం 38,166 రూపాయలే పే చేస్తున్నాం అనుకోండి, టెన్యూర్ పెరిగిపోతూ వస్తుంది కదా. సెకండ్ ఆప్షన్ మనం బ్యాంకర్తో కూర్చొని మాట్లాడుకున్నట్టయితే నాకు టెన్యూర్ పెరగకూడదు, నాకు టెన్యూర్ అంతే ఉండాలనుకున్నట్టయితే దెన్ ఇన్ దట్ కేస్ ఈఎంఐ పెరుగుతుంది అన్నమాట. ఆ కేసు చూసినట్టయితే ఈఎంఐ పెరిగే కేసులోని ఇంకా 18 yearsలో హోమ్ లోన్ క్లియర్ అయిపోవాలంటే ఇంతకు ముందు ఉన్న టెన్యూర్ బట్టి 45,056 రూపాయలు ఈఎంఐ ఇప్పుడు లేటెస్ట్గా పే చేయాల్సింది ఉంటుంది. సో ఈ 2 ఆప్షన్స్ ఉంటాయి. మనం బ్యాంకర్తో కూర్చొని సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ 45,000 రూపాయలు లేటెస్ట్గా ఈఎంఐస్ మనం పే చేయాలనుకోండి, దెన్ ఇన్ దట్ కేస్ సమ్వేర్ మనం ఎక్కడో చోట ప్రొవిజన్ అయితే క్రియేట్ చేసుకోవాలి కదా. 38,000 నుంచి 45,000 రూపాయలకి ఈఎంఐ పెరిగిపోతుందంటే 7,000 రూపాయలు అడిషనల్గా పర్ మంత్ మన మీద బర్డన్ పడుతుంది కదా. ఆల్రెడీ ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోయి ఖర్చులు మనకు తెలియకుండానే పెరిగిపోతున్నాయి. దాంతోపాటు ఈఎంఐ కూడా పెరిగిపోయినట్టయితే దానికి సమ్వేర్ ప్రొవిజన్ చేసుకోవాలి. కాబట్టి నేను మీకు ఇప్పుడు క్యాష్ ఫ్లోస్ రిలేటెడ్గా మనం బడ్జెటింగ్ ప్లానింగ్ ఏదైతే ఉన్నదో దానికి తీసుకెళ్తాను. అక్కడ క్యాల్కులేషన్ తీసుకెళ్ళినట్టయితే మనం ఈ ప్రొవిజనింగ్ ఎలా చేసుకోవచ్చు అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ 2 ఆప్షన్స్ నేను చూపిస్తాను. ఒకటి ఈఎంఐ పెరిగింది అనుకోండి, దానికి ఎలా ప్రొవిజన్ చేసుకోవాలి. ఒకవేళ ఈఎంఐ పెంచుకోకుండా సేమే ఉన్నది బట్ అయినా కూడా మనం ఎడిషనల్గా క్యాష్ ఫ్లో జనరేట్ చేసుకున్నట్టయితే ఆ అమౌంట్ పార్ట్ పేమెంట్ కింద పే చేసి లోన్ ఎలా క్లియర్ చేసుకోవచ్చు కూడా నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ మనం బడ్జెట్ ప్లానింగ్లోకి వెళ్దాం. మీకు ఇప్పుడు నా వెనకాల కనబడుతున్న షీట్ ఏదైతే ఉన్నదో ఇది బడ్జెట్ ప్లానింగ్ షీట్. ఈ బడ్జెట్ ప్లానింగ్ షీట్లోని మనం ఇన్పుట్ చేయాల్సిన నెంబర్స్ ఏంటంటే మనం మంత్లీ ఇన్కమ్ ఎంతో ఆ అమౌంట్ ఇక్కడ మంత్లీ ఇన్కమ్ కాలమ్ కనబడుతుంది కదా, ఇన్ఫ్లోస్ ఇక్కడ ఇన్పుట్ చేయాలన్నమాట. వేరియస్ పీపుల్కి వేరియస్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది. ఒకటి మంత్లీ శాలరీ ఇన్కమ్ అండ్ అలాగే స్పౌస్ నుంచి వచ్చే ఇన్కమ్ ఆర్ వేరియస్ అదర్ ఇన్కమ్, రెంటల్ ఇన్కమ్, ఇలాంటి ఇన్కమ్స్ ఉంటాయి కదా. అలాంటి వేరియస్ ఇన్కమ్ సోర్సెస్ ఉన్న వాళ్ళు మీకు ఇక్కడ కనబడుతుంది కదా, ఇక్కడ మీరు ఆ అమౌంట్స్ ఇన్పుట్ చేయొచ్చు. చాలా మంది కామన్ మిడిల్ క్లాస్ పర్సన్కి ఉండే ఇన్కమ్ ఏముంటుంది, నార్మల్ శాలరీ ఇన్కమే కదా, అది ఇక్కడ మీరు డైరెక్ట్గా ఇన్పుట్ చేసేయచ్చు. నేను ఇప్పుడు ఇన్పుట్ చేసిన నెంబర్ ఏదైతే ఉందో చాలాసార్లు కామన్ సెక్షన్లోని నాకు క్వశ్చన్స్ వస్తుంటాయి అన్నమాట. నా శాలరీ ఇంత లేదు ఆర్ నా ఎక్స్పెన్స్లు ఇంత లేవు అని చెప్పి నేను మీకు ఇక్కడ చూపిస్తుంది ఎగ్జాంపుల్ మాత్రమే గైస్. సో మీరు ఇక్కడ మీ నెంబర్ మీరు ఇన్పుట్ చేసుకుని చేసుకోవచ్చు. నేను ఎలా చేయాలని నేను మీకు ఇక్కడ నేర్పిస్తున్నాను. నౌ లెట్స్ సే ఎగ్జాంపుల్ కోసం ఈ పర్సన్కి మంత్లీ 95,000 ఇన్కమ్ వస్తుంది అనుకుందాం. ఒకవేళ మీది 40,000 అయితే 40,000, 50,000 అయితే 50,000, మీ ఎంత ఇన్కమ్ అయితే అంత ఇన్కమ్ మీరు ఇక్కడ ఇన్పుట్ చేయొచ్చు. నౌ మేజర్ సెక్షన్ ఎక్స్పెన్స్ అంటే మంత్లీ అవుట్ఫ్లో సెక్షన్ ఏదైతే ఉన్నదో ఇక్కడ నెంబర్స్ ఇన్పుట్ చేద్దాం. ఇక్కడ ఆయన ఆల్రెడీ ఇల్లు కొన్నాడు కాబట్టి ఈ కేసులోని రెంట్ అవి ఉండదు, కాకపోతే మెయింటెనెన్స్ ఉంటుంది కదా. లెట్స్ సే 2,000 రూపాయలు మెయింటెనెన్స్ అవుతుంది అనుకుందాం. అండ్ ప్రాపర్టీ ట్యాక్స్ ఉంటుంది కాబట్టి ఒక 500 రూపాయలు ప్రాపర్టీ ట్యాక్స్కి వెళ్తుంది అనుకుందాం. దెన్ యూటిలిటీ ఎక్స్పెన్స్లు ఏవైతే ఉంటాయో మనకి పేపర్ బిల్లు, ఫోన్ బిల్లు, ఇలాంటి బిల్స్ అన్నీ ఉంటాయి కదా, ఒక నెలకి 3,000 రూపాయలు ఖర్చులు అవుతున్నాయి అనుకుందాం. గ్రోసరీస్, పప్పులు, ఉప్పులు ఇవన్నీ ఉంటాయి కదా, దీనికి గాను 11,000 రూపాయలు ఖర్చు అవుతుంది అనుకుందాం. అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఎక్స్పెన్స్ ఉంటుంది కదా, అంటే ఆఫీస్కి అది వెళ్తాం లేదా వీకెండ్స్లో బయటకు వెళ్ళడం కానీ ఇలాంటి పెట్రోల్ రిలేటెడ్ ఎక్స్పెన్స్లు ఆర్ మన ట్రావెల్ కంప్యూటేషన్ ఎక్స్పెన్సెస్ ఎక్స్పెన్స్లు ఉంటాయి కదా, అదొక 4,000 రూపాయలు ఖర్చు అవుతుంది అనుకుందాం. 4,000 రూపాయలు ఇన్పుట్ చేస్తున్నాను. అండ్ మెడికల్ ఎక్స్పెన్స్లో అనగానే ఎవ్రీ మంత్ మెడికల్ ఎక్స్పెన్స్లు ఉండకపోవచ్చు కానీ ఎప్పుడోకప్పుడు ఏదో ఒకటి తెలియని ఎక్స్పెన్స్లు అయితే చిన్న చిన్న వస్తుంటాయి కదా. సో ప్రతి మంత్ కాన్స్టెంట్గా లేకపోయినా ఒక సంవత్సరంలోనే ఎంతో కొంత ఖర్చు అవుతుంది కాబట్టి నేను యావరేజ్గా 1,000 రూపాయలు వేస్తున్నాను ఇక్కడ. నెక్స్ట్ పిల్లల ఫీజు కాలంలోని ఒకవేళ 2 kids ఉన్నారు అనుకోండి, మినిమం 9,000 రూపాయలు అయితే నెలకి ఫీజుల రూపంలో వెళ్తుంది. 9,000 ఇన్పుట్ చేశాను. ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ ఒకవేళ టర్మ్ ఇన్సూరెన్స్ ఉన్నది అనుకోండి, దానికి కానీ 2,000 రూపాయలు ఖర్చు అవుతుంది అనుకోండి, ఇది ఇన్పుట్ చేస్తాను. నా ఇక్కడ వరకు మనం ఎసెన్షియల్ ఎక్స్పెన్స్లు అన్నీ ఇన్పుట్ చేసాం. ఎసెన్షియల్ ఎక్స్పెన్స్లు అంటే ఏంటంటే మ్యాండేటరీ ఎక్స్పెన్స్లు అన్నమాట. మనకి అవి మన లైఫ్ ప్రతి నెల గడవాలంటే
ఈ ఎక్స్పెన్స్లు అయితే ఎలాగైనా అవుతాయన్న ఎక్స్పెన్స్లు అన్నమాట. నెక్స్ట్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ ఎక్స్పెన్స్లు. ఇవి డిస్క్రిషనరీ ఎక్స్పెన్స్, అంటే ఈ ఖర్చు మనం పెంచాలన్నా తగ్గించుకోవాలన్నా చేసుకోవచ్చు. ఈ కేసులో నేను లైఫ్ స్టైల్ ఎక్స్పెన్స్లు ఇన్పుట్ చేస్తున్నాను. ఈ పర్సన్ తన మంత్లీ ఎక్స్పెన్స్లోని మేడ్ అంటే పని మనిషికి 2,000 రూపాయలు ఖర్చు చేస్తున్నారు అనుకుందాం. నెక్స్ట్ షాపింగ్ ఎక్స్పెన్స్. ఈ షాపింగ్ ఎక్స్పెన్స్ అనగానే చాలామంది నేను బట్టలు అంతలా కొనుక్కోను, తక్కువ కొనుక్కుంటాను అనుకుంటారు. కామన్గా నేను ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి డిస్కస్ చేసేటప్పుడు కామన్గా అందరి దగ్గర నుంచి వచ్చే ఈ ఎక్స్ప్లెనేషన్ ఇది. కాకపోతే మీరు షాపింగ్ ఎక్స్పెన్స్లో మీ మొబైల్స్ రిలేటెడ్ ఎక్స్పెన్స్లు ఆర్ మీరు ఇంకేమైనా స్పెట్స్ ఇలాంటివి మారుస్తుంటారు కదా, వాటికి కూడా ఇన్పుట్ చేయాల్సి ఉంటుంది. మనం కొంతమందికి 2 సంవత్సరాలకు ఒకసారి మొబైల్ మార్చే అలవాటు ఉంటుంది. అలా మార్చినప్పుడు మీకు 20,000 రూపాయలు ఆ మొబైల్ ఎక్స్పెన్సే వస్తుంది. అంటే నెలకి క్లోజ్ టు మనకి 1,000 రూపాయలు పైనే ఆ ఎక్స్పెన్స్ పడుతుంది కదా. సో 20,000 రూపాయలు మొబైల్ కొనే వాళ్ళకి, కొంతమంది ఐఫోన్ కొనే వాళ్ళకి ఆ అమౌంట్ ఇంకా పెరిగిపోతుంది. అండ్ ఇది మాత్రమే కాకుండా మనం వేరే షూ చేంజ్ చేయడం ఇలాంటివన్నీ చేంజ్ చేస్తున్నాం కాబట్టి ఈ పర్సన్ లెట్స్ సే ఇతనికి యావరేజ్గా నెలకి 10,000 రూపాయలు షాపింగ్ ఎక్స్పెన్స్ అవుతుంది అనుకోండి. దెన్ ట్రావెల్ రిలేటెడ్గా అంటే హాలిడేస్ కానీ లేకపోతే ఊర్లో వెళ్ళడం కానీ ఇవన్నీ ఉంటాయి కదా. మనకి ఫెస్టివల్స్ అవి వచ్చినప్పుడు ట్రావెల్ చేస్తుంటాం కదా. సంవత్సరంలో ఒకసారి ట్రావెల్ చేసినా కూడా దాని రిలేటెడ్ ఎక్స్పెన్స్లు ఏవైతే ఉంటే అది మంత్లీ మనం బ్రేకప్ చేసుకున్నట్టయితే ఈజీ అవుతుంది అన్నమాట. లెట్స్ సే ఈ పర్సన్ పర్ మంత్ 4,000 రూపాయలు అంటే పర్ యానం 48,000 రూపాయల వరకు తను ట్రావెల్ అంటే హాలిడే రిలేటెడ్ ఎక్స్పెన్స్ల రూపంలో ఖర్చు చేస్తున్నాడు అనుకోండి. దెన్ డైనింగ్ అండ్ ఎంటర్టైన్మెంట్ అంటే బయటికి వీకెండ్స్లో బయటకు వెళ్ళి ఒక రెస్టారెంట్కి వెళ్ళి మన ఫ్యామిలీతో వెళ్ళి వస్తే 1,500 నుంచి 2,000 రూపాయలు ఈజీగా అయిపోతుంది కదా, మూవీకి వెళ్ళినా అయిపోతుంది. నో లెట్స్ సే ఈ పర్సన్ పర్ మంత్ 8,000 రూపీస్ ఇలా స్పెండ్ చేస్తున్నాడు అనుకోండి. దెన్ ఈఎంఐ ఏదైతే ఉన్నదో ఈఎంఐ యాక్చువల్లీ ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి వచ్చేసింది అనమాట. ఈ క్యాలిక్యులేషన్ నుంచి ఈఎంఐ మీరు ఈవెన్ చేంజ్ చేయాలన్నా కూడా ఈఎంఐ అమౌంట్ చేంజ్ చేయొచ్చు. మీరు పే చేసి ఈఎంఐ బట్టి యాక్చువల్ నెంబర్ ఇక్కడ ఇన్పుట్ చేయొచ్చు. లెట్స్ సే మీకు కార్ లోన్ ఉన్నదనుకోండి, ఆ కార్ లోన్ అమౌంట్, పర్సనల్ లోన్ ఉన్నట్టయితే దాని అమౌంట్ ఇవన్నీ ఇన్పుట్ చేయొచ్చు. అండ్ అలాగే సేవింగ్స్ విషయంకి వచ్చేసరికి ఇక్కడ సేవింగ్స్ రిలేటెడ్ అమౌంట్స్ ఇన్పుట్ చేయొచ్చు. కాకపోతే నేను టిపికల్లీ చూసే కేసులు ఎలా అంటే చాలామంది ఎవరైతే వాళ్ళ ఎర్లీ కెరీర్లోని లోన్ తీసుకుని ఇల్లు కొంటారో వాళ్ళ కేసులో ఈ సేవింగ్స్ అనేవి చాలా కేసులు జీరోయే ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మీకు గ్రీన్ రెడ్లు కనబడుతున్నాయి కదా, ఈ గ్రీన్ రెడ్ ఏం రిప్రజెంట్ చేస్తాయంటే మీ ఎసెన్షియల్ ఎక్స్పెన్స్లు ఏవైతే ఉన్నాయి మీ టోటల్ ఎక్స్పెన్స్లోని 40% లోపల ఉన్నట్టయితే ఇది గ్రీన్ కలర్లో చూపిస్తుంది. 40% దాటుతున్నది అనుకోండి అది రెడ్ కలర్కి వెళ్తుంది అన్నమాట. రెడ్ కలర్కి వెళ్తే మనకి ఇండికేషన్ ఏంటంటే మీ ఎసెన్షియల్ ఎక్స్పెన్స్లు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు మీకు వస్తున్న క్యాష్ ఫ్లోలోని. సో చాలామందికి తెలియని విషయం ఏంటో తెలుసా, వాళ్ళకి ఏవైతే ఇన్కమ్ సంపాదిస్తారో సంపాదించిన మొత్తం మనం ఖర్చు చేసేయడానికి ఎలిజిబుల్ అనుకుని మన ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు చేస్తాం. దాని తర్వాత ఎప్పుడైతే ఇబ్బంది వస్తుందో ఇబ్బంది వచ్చినప్పుడు అప్పులు చేసి లేకపోతే వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఇలా ఇబ్బంది పడుతుంటాం. అదే మన క్యాష్ ఫ్లో సరిగ్గా మేనేజ్ చేసుకున్నాం అనుకోండి, అంటే ఏ ఎక్స్పెన్స్కి ఎంత పర్సెంటేజ్ వెళ్ళాలన్నది సర్టెన్ వేలో మనం ప్లాన్ చేసుకున్నట్టయితే ఆ ఇష్యూ లేకుండా మనం కాపాడుకున్నట్టు అవుతుంది అన్నమాట. సో ఎసెన్షియల్ ఎక్స్పెన్సెస్ ఆల్వేస్ ఒక 40% లోపల ఉండేటట్టు చూసుకోవాలి. అండ్ లైఫ్ స్టైల్ ఎక్స్పెన్స్లు ఏవైతే ఉన్నాయో ఇవి 20% లోపల ఉండేటట్టు చూసుకోవాలి. ఇక్కడ 25% ఉన్నది కాబట్టి ఇక్కడ రెడ్ మార్క్ కనబడుతుంది. మీ యాక్చువల్ నెంబర్స్ ఇన్పుట్ చేసినప్పుడు ఒకవేళ రెడ్ వచ్చింది అనుకోండి మీరు ఇక్కడ నుంచి అయితే కట్ చేయడానికి మీకు వెసులుబాటు ఉంటుంది. నెక్స్ట్ ఈఎంఐస్ ఏవైతే ఉన్నాయో ఈఎంఐస్ని టోటల్ ఈఎంఐస్ అన్నీ కూడా 30% లోపల ఉంచడానికి అయితే ప్రయత్నించండి. 30% దాటితే మీకు ఇక్కడ రెడ్ కనబడుతుంది. కాకపోతే ఎర్లీగా ఎవరైతే హోమ్ లోన్ అవి తీసుకుంటారో వాళ్ళకి 30% పైనే ఉంటుంది. కాకపోతే నెమ్మదిగా గ్రాడ్యువల్ అయినా కూడా మీ టోటల్ ఈఎంఐ పేఅవుట్ ఏదైతే ఉన్నదో మీ మంత్లీ ఇన్కమ్ నుంచి అది బిలో 30%కి కంట్రోల్ చేయడానికి అయితే ప్రయత్నించండి. నెక్స్ట్ సేవింగ్స్, ది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. చాలా మంది కామన్ మ్యాన్ ఒక మిడిల్ క్లాస్ పర్సన్ లోన్ తీసుకుని వాళ్ళ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడం అంటే కార్ కొనుక్కోవడం, ఇల్లు కొనుక్కోవడం ఇలాంటి డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు వాళ్ళ సేవింగ్స్ పార్ట్ ఏదైతే ఉన్నదో అది చాలా తగ్గిపోద్ది అన్నమాట. ఇక్కడ నేను కలర్ కోడింగ్ ఎలా పెట్టానంటే ఎవరిదైతే సేవింగ్ మంత్లీ 20% కన్నా బిలో ఉంటుందో అది రెడ్ కలర్ వచ్చేటట్టు, అదే 20 to 40%లో ఉన్నట్టయితే ఎల్లో కలర్, అండ్ అలాగే 40% అబవ్ ఉన్నట్టయితే గ్రీన్ కలర్ చూపిస్తుంది. అంటే ఈఎంఐస్ లేని వాళ్ళు కూడా యాక్చువల్లీ క్యాలిక్యులేషన్ అయితే ఉపయోగించుకోవచ్చు. సో ఇక్కడ మీ సేవింగ్స్ పర్సెంటేజ్ ఎంత వెళ్తుంది అన్నది మీకు అర్థమవుతుంది. 40% అబవ్ ఉన్నదంటే దట్స్ రియలీ వండర్ఫుల్. చాలా తక్కువ మందికి ఉంటుంది 40% అబవ్ ఇన్కమ్ సేవ్ చేయడం అన్నది. సో ఈ కేసులో మీరు అడిషనల్ క్యాష్ ఫ్లో జనరేట్ చేయడానికి ఎక్కడ ఎక్స్పెన్స్లు కట్ చేయాలో మీకు అర్థమైపోయింది కదా ఈ రెడ్ గ్రీన్ కలర్ కోడింగ్ వల్ల.
సో ఇక్కడ మనకి లైఫ్ స్టైల్ రిలేటెడ్ ఎక్స్పెన్స్లు ఏవైతే ఉన్నాయో ఈ పర్సన్కి అది కట్ చేసుకోగలిగినట్టయితే, కొంచెం వరకు రెడ్యూస్ చేయగలిగినట్టయితే మాత్రం ఆ క్యాష్ ఫ్లో ఏదైతే ఎడిషనల్గా జనరేట్ అవుతుందో దాన్ని మనం మన ఇంటి అప్పు క్లియర్ చేసుకోవడానికి ప్లాన్ చేసినట్టయితే మన పోస్ట్ రిటైర్మెంట్ తర్వాత కూడా ఈఎంఐస్ ఏవైతే ఉంటే వాటిని ముందుగానే ఈ రిటైర్మెంట్ కన్నా ముందే క్లియర్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. అందరిది ఇలాంటి సిచ్యువేషన్ ఉండకపోవచ్చు కదా, కొంతమంది యాక్చువల్ 25-30లో తీసుకుని ఉంటారు, వాళ్ళకి రిటైర్మెంట్ కన్నా ముందే అయిపోవచ్చు. మీరు ఇంకా ముందు క్లియర్ చేయాలన్నా కూడా ఇలా మీరు మీ బడ్జెట్ ప్లానింగ్ చేసుకోవడం ద్వారా మీరు ఏదైతే ఎడిషనల్ క్యాష్ ఫ్లో జనరేట్ చేయగలుగుతారో ఆ జనరేట్ చేయగలిగిన ఎడిషనల్ క్యాష్ ఫ్లోని తీసుకెళ్ళి ఇక్కడ పార్ట్ పేమెంట్ అన్న షీట్ ఉన్నది కదా, ఈ షీట్లోని క్యాల్కులేషన్ మనం చూసే ముందు స్మాల్ రిమైండర్ గైస్, మీకు ఈ బడ్జెట్ ప్లానింగ్ రిలేటెడ్గా అండ్ ఈ కలర్ కోడింగ్ రిలేటెడ్గా షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ నచ్చిందని అనుకుంటాను. నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయని వాళ్ళు తప్పకుండా లైక్ చేయడానికి అయితే ప్రయత్నించండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి వీడియో యాక్చువల్లీ యూట్యూబ్ అయితే చూపిస్తుంది, ఆ విధంగా మమ్మల్ని సపోర్ట్ చేసినట్టయితే అవుతుంది. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలామందికి ఇలాంటి క్యాల్కులేషన్ తెలియదు కాబట్టి వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయడానికి ప్రయత్నించండి. మీకు 2 ఆప్షన్స్ ఇచ్చాను. ఇక్కడ ఎల్లో కలర్ కోడింగ్ ఉన్నది కదా, ఎల్లో కలర్ కోడింగ్ దగ్గర మీకు డ్రాప్ డౌన్ బాక్స్ ఉంటుంది, టెన్యూర్ అండ్ ఈఎంఐ. టెన్యూర్ అండ్ ఈఎంఐ అంటే ఏంటంటే మీరు టెన్యూర్ పెంచుకున్నారా లేదా ఈఎంఐ పెంచుకున్నారా అన్న ఆప్షన్ అన్నమాట. లెట్స్ నేను ఇక్కడ ఈఎంఐని మార్చాను అనుకోండి, చూడండి ఇక్కడ నెంబర్స్ మారిపోద్ది. ఈఎంఐ అమౌంట్ 45,000 అయిపోయింది. అదే నేను టెన్యూర్ అని మార్చాను అనుకోండి, మీరు ఇక్కడ చూడండి ఈఎంఐ అమౌంట్ 38,000 అయిపోయింది అండ్ టెన్యూర్ మంత్స్ పెరిగిపోయాయి కదా. లెట్స్ మీరు ఇలా సంవత్సరంకి ఒక 50,000 రూపాయలు సేవ్ చేయగలిగి మీరు పే చేశారనుకోండి, 50,000 రూపాయలు నేను ఇక్కడ ఇన్పుట్ చేస్తున్నాను. 50,000 ఇన్పుట్ చేయగానే చూడండి ఇక్కడ 402 మంత్స్ ఉన్నదా, మీకు ఇక్కడ లోన్ క్లియర్డ్ ఇన్ టెన్యూర్ అని కనబడుతుంది. ఇక్కడ శాంపుల్ మీకు 500 అని కనబడుతుంది. మీరు 50,000 ఇన్పుట్ చేయగానే చూడండి అది 378 మంత్స్కి తగ్గిపోయింది 402 నుంచి. అదే మీరు ఇంకొక 50,000 రూపాయలు సేవ్ చేశారు, 50,000 ఇన్పుట్ చేస్తున్నాను, 358 మంత్స్కి తగ్గిపోయింది. ఇంకొక 50,000 ఇన్పుట్ చేస్తున్నాను చూడండి, ఇన్పుట్ చేయగానే 341 మంత్స్కి తగ్గిపోయింది. సో ఇలా మనం ఏదైతే ఎడిషనల్ క్యాష్ ఫ్లో జనరేట్ చేయగలుగుతాం ఆ జనరేట్ చేయగలిగిన క్యాష్ ఫ్లోని మన హోమ్ లోన్ క్లియర్ చేయడానికి ఉపయోగించుకున్నట్టయితే మనం ఈ టెన్యూర్ని తగ్గించుకోవడానికి అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. ఇదొక ఆప్షన్. ఒకవేళ ఎవరైనా ఈఎంఐ పెంచుకోగలిగారు అనుకోండి, అంటే ఆ క్యాష్ ఫ్లోస్ ఎడిషనల్ జనరేట్ చేయగలిగి మనకి ఇందాక చూపించిన క్యాలిక్యులేషన్ ప్రకారం ఈఎంఐ పెంచుకోగలిగాం అనుకోండి, ఇన్ దట్ కేస్ మనకి 18 ఇయర్స్లోనే లోన్ క్లియర్ అయిపోద్ది కదా. సో దట్ ఈస్ వన్ ఆప్షన్ అన్నమాట. అండ్ ఇంకా తొందరగా క్లియర్ చేయాలని ఎవరైనా ఆలోచిస్తున్నారు అనుకోండి, నేను ఆల్రెడీ మీకు ఈ ట్రిక్ అయితే చెప్పాను. మీకు ఎవ్రీ ఇయర్ మీ యాన్యువల్ ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతుంది కదా, మీ యాన్యువల్ ఇన్కమ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మీరు కూడా మీ హోమ్ లోన్ ఈఎంఐ అమౌంట్ని పెంచుకోగలిగారు అనుకోండి, ఇన్ దట్ కేస్ మీరు 129 మంత్స్లోనే క్లియర్ చేయగలరు. అంటే 10 సంవత్సరాల్లోనే క్లియర్ అయిపోద్ది అన్నమాట. 33 సంవత్సరాల లోను 10 సంవత్సరాల్లోనే క్లియర్ చేయగలుగుతున్నారు. దాట్స్ అ బ్యూటీ. సో ఇక్కడ ఏంటంటే సింపుల్ ఏం లేదు, ఫస్ట్ 38,000 రూపాయలు ఈఎంఐ ఉన్నది కదా, దాని తర్వాత అది 38,000 ఉండదు. దాని నెక్స్ట్ ఇయర్ మీ యాన్యువల్ ఇన్కమ్ పెరిగినప్పుడు వచ్చే 10% పెరిగింది అనుకోండి, ఇక్కడ 10% అయినా అవసరం లేదు. ఒకవేళ మీ యాన్యువల్ ఇంక్రిమెంట్ గ్రోత్ రేట్ 6% ఉన్నది, 6% ఇన్పుట్ చేయండి, ఆటోమేటిక్గా కింద నెంబర్స్ అన్ని మారిపోతాయి. సో లెట్స్ సే నేను ఇక్కడ ఎగ్జాంపుల్ కోసం 10% తీసుకున్నాను కాబట్టి 41,000 అయింది. దాని నెక్స్ట్ ఇయర్ చూడండి 46,000 అయింది. సో ఇలా క్లియర్ చేయగలిగినట్టయితే మీరు ఫాస్టెస్ట్ రూట్లో 33 సంవత్సరాల ఈఎంఐని 10 సంవత్సరాలకే క్లియర్ చేయగలుగుతారన్నమాట. దిస్ ఈస్ ద అల్టిమేట్ వే. అండ్ మిగిలిన అదర్ ఆప్షన్స్ ఏవైతే మీకు ఇక్కడ కనబడుతున్నాయి, ఎడిషనల్ ఈఎంఐ ఆప్షన్, బోనస్ ప్లస్ ఎడిషనల్ ఈఎంఐ ఆప్షన్, ఇవన్నీ ఏవైతే కనబడుతున్నాయో వీటిని మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలని నేను ఇక్కడ తమ్నైల్లో చూపిస్తున్న వీడియో ఏదైతే ఉందో దాంట్లో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు ఆ వీడియో చూసినట్టయితే మీకు అర్థమైపోద్ది. ఈ వీడియో ఒక ఎండ్ కార్డ్లో ఉంచుతాను. సో మీకు ఇస్తున్న హోంవర్క్ ఏంటంటే మీ బడ్జెట్ ప్లానింగ్ చేసుకున్న తర్వాత మీరు మొత్తం ఏదైతే ఆప్షన్స్ మీకు అన్ని ఇచ్చాం, మల్టిపుల్ ఆప్షన్స్లో ఎల్లో కలర్ సెల్స్ ఉన్నాయి కదా, అక్కడ మీరు సింపుల్గా డేటాస్ ఇన్పుట్ చేసినట్టయితే సరిపోద్ది. ఇవన్నీ చేసిన తర్వాత కింద కామెంట్ సెక్షన్లోని ఐ డిడ్ మై హోంవర్క్ అని చెప్పి కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. చాలా తక్కువ మంది చేస్తారు, బట్ స్టిల్ ఐ వాంట్ టు నో ఎంతమంది చేసినా కూడా అట్లీస్ట్ కొంతమంది అయినా కూడా వీడియో చూడడం మాత్రమే కాదు దాన్ని ప్రాక్టికల్లీ ఇంప్లిమెంట్ చేశారన్న సాటిస్ఫాక్షన్ అయితే మాకు దొరుకుతుంది. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే హోమ్ లోన్ తీసుకుని ఉంటారో వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయడానికి ప్రయత్నించండి. చాలామందికి అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. చాలామంది అయితే స్ట్రెస్లో ఉన్నారు. ఇప్పుడు టెన్యూర్ బాగా పెరిగిపోవడంతో, ఇంట్రెస్ట్ రేట్లు పెరిగిపోవడంతో గోయింగ్ హెడ్ ఇంట్రెస్ట్ రేట్లు అయితే తగ్గుతాయి. కాకపోతే అది ఎన్నాళ్ళ తర్వాత తగ్గుతాయి, ఎంత తగ్గుతాయి అనేది మనకు తెలియదు కదా. బట్ ఇప్పుడు మనకున్న ఇంట్రెస్ట్ రేట్లు బట్టి మన ప్లానింగ్ అన్నది పర్ఫెక్ట్గా ఉన్నట్టయితే మనం ఈ లోన్ని తొందరగా అయితే క్లియర్ చేసుకోగలుగుతాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ వీడియో గైస్. ఈ షీట్ ఏదైతే ఉన్నదో దీన్ని మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను. ఈ షీట్ పేరు ఏమైనా ఉంటుంది అంటే హోమ్ లోన్ బడ్జెట్ ప్లానింగ్ షీట్ అని ఉంటుంది. మీకు ఆ లింక్ కింద కామెంట్ సెక్షన్లో ఉంచుతాం. 90
80% పనిచేస్తుంది. కొన్నిసార్లు డైరెక్ట్‌గా లింక్‌కి మీకు రీడైరెక్ట్ చేయలేని పక్షంలోనే మీరు మన టెలిగ్రామ్ ఛానల్‌లోకెళ్ళి సెర్చ్ ఆప్షన్ ఉంటది. ఆ సెర్చ్ ఆప్షన్ దగ్గర నేను ఇప్పుడు చెప్పిన పేరు ఏదైతే ఉన్నదో ఆ పేరుతో మీరు సెర్చ్ చేసినట్టయితే మీరు డైరెక్ట్‌గా ఈ ఎక్సెల్ షీట్ దొరికేస్తది. దాన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో గైస్. మన సబ్స్క్రైబర్‌లో చాలామంది కామెంట్ సెక్షన్‌లో వరీ అవుతుండేసరికి ఫుల్ ఫ్లెడ్జ్ వీడియో రూపంలో మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి మన టీమ్ ఎఫర్ట్ పెట్టింది. ఇది నచ్చి ఇప్పటివరకు వీడియోని లైక్ చేయనట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసి ఛానల్‌కి ఇదే ఫస్ట్ టైం వస్తే హోమ్ లోన్ రిలేటెడ్‌గా కంప్లీట్ ప్లేలిస్ట్ ఏదైతే ఉన్నదో దాన్ని చూడండి. మీకు కంప్లీట్ క్లారిటీ అయితే వస్తది. అండ్ అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్‌లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.